కొత్త పెట్టలు ఎంత పని చేసేవు ఎంత పని చేసేవు ఎంత పని చేసేవు కుమారి వచ్చే ఎంత పని చేశారు భగవారి వచ్చే కుమారి వచ్చే మిమ్మల తండ్రిని తండు వచ్చే మిమ్మల్ని తండ్రి తన్ను మిమ్మల తండ్రిని తండు వెళ్ళిపోతాను మిమ్మల్ని తన్ను నేను వెళ్ళిపోతాను లాంటి ప్రజలు తెల్లారి పొద్దున్న తెల్లారి పొద్దున్న అల్లారు అవుతారు తెల్లారి పొద్దున్న గెద్దల మళ్ళీ తెల్లారి పొద్దున్న అల్లారు అవుతారు కాకి గద్దల మరిగా పుట్టుకు తింటారు గెద్దల మళ్ళీ కాకిల ఫోటోలే కాకి గద్దల మరిగా పుట్టుకు తింటారు కాకిల పోటీలా కాకిల ఫోటోలే వెళ్ళిపోతాను కాకిల పోటీలా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అవునే నేను వెళ్ళిపోతాను వైకుంఠ పట్నములో నేనున్నాను అవునే అమ్మలు మాయమ్మ నాటలే నేను చూతానమ్మా నాకు అవునే నేను చూతానమ్మా నాకు నీ గర్భ వస్తానా చెప్పాలని గురుగారు అలాగనైనా ఎప్పుడైతే ఈ లక్ష్మీదేవి అలా పాదాలను కుటుంబం చూసి గడ్డలో ఉన్నవాడు భర్తను తండుతాడా అలాగని చెప్పి అలా కోపం ఉంచుకొని ఆ లక్ష్మీదేవి గొల్లాపరపట్నం వెళ్ళిపోయింది ఎప్పుడే చాలా చక్కగా గొల్లాపరపట్నం వెళ్ళిపోయిందో అప్పుడు ఆ విష్ణుమూర్తి అలా బుగ్గమంద్ర అధికారిలో ఉన్న మూడో నేత్రాన్ని అలా ఎప్పుడైతే బొటక నీళ్ళతో చిదిపేయగానే ఆ బుగ్గమంద్ర వారు విష్ణుమూర్తికి పోయిందో ఓయ్ విష్ణు ఓయ్ విష్ణు నరికాలు వచ్చినట్టే బట్టి నరికాల్లో ఉండేది మూడో నేత్రం చిదిపేసినావు కదేటయ్యా బట్ నీకు శాస్త్రాగారం పెడుతున్నాడు ఏమో అట్ల వాళ్ళు భార్యమో చెట్ల పాలు అవుతారు గాక దేన్న శాపం ఓం నమ శివాయ